బాస్ ముంబై ఇండియన్స్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది బాస్. 10 మంది ప్లేయర్స్ టీంలో స్థానం దక్కించుకున్నారు. మరైతే రోహిత్ శర్మ ఆ 10 మందిలో ఉన్నాడా, లేదంటే ముంబై మేనేజ్మెంట్ హిట్ మ్యాన్కి గుడ్ బాయ్ చెప్పనుందా అన్నది ఈ రిపోర్ట్లో చూసేద్దాం. బాస్ డిసెంబర్ 13 to 15 మధ్యలో ఐపీఎల్ ఆక్షన్ జరగనుంది. మరి ఆక్షన్ జరగాలంటే టీమ్స్ ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకొని ఉన్నాయి, ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేయనున్నాయి అన్న దానిపైన క్లియర్ పిక్చర్ ఉండాలి కదా. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ముంబై ఇండియన్ రిటైన్ లిస్ట్ వచ్చింది. చాలామంది స్టార్ ప్లేయర్స్ని ఈసారి ముంబై టీం రిలీజ్ చేయనుంది. మరి రిటైన్ చేసుకుంటుంది ఎవరినో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ జస్ప్రీత్ బుమ్రా. తన ఫామ్ని బట్టి అసలు 0% కూడా డౌట్ లేదు, తను తప్పకుండా ముంబై టీంలోనే ఉంటాడు. తనలాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ని ఏ టీం వదులుకుంటుంది చెప్పండి బాస్. ఇక నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్లో చాలా చాలా డేంజరస్ బ్యాటర్ మిస్టర్ సూర్యకుమార్ యాదవ్. పైగా తను ఎంఐ టీంకి వైస్ కెప్టెన్ కూడా. సో తన బెర్త్ కూడా కన్ఫర్మ్. అయితే సూర్య ఎంఐని వీడనున్నాడు అన్న న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయింది. బట్ సూర్య ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పాడు, నన్ను కెప్టెన్ చేస్తాను అన్న వేరే ఫ్రాంచైజీకి వెళ్ళేది లేదు, నేను ఎంఐలోనే ఉంటా అన్నాడు. కాబట్టి ఫేక్ న్యూస్ నమ్మకండి, సూర్య ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎంఐలోనే ఉంటున్నాడు. ఇక నెక్స్ట్ ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ గత 2 సీజన్ల నుండి ముంబై టీంని ముందుండి నడిపిస్తున్నాడు. అలాగే ఈ సంవత్సరం కూడా పాండ్యా కెప్టెన్సీలో ముంబై టీం బరిలోకి దిగబోతుంది. ఆ తర్వాత తెలుగు తేజం తిలక్ వర్మ. తను ఇంటర్నేషనల్ క్రికెట్లో బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఏ ఫ్రాంచైజీ తనని వదులుకోవాలి అనుకోదు. సో ముంబై కూడా తిలక్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. సో తన స్థానానికి కూడా ఎలాంటి ఢోకా లేదు. నెక్స్ట్ ట్రెంట్ బోల్ట్. తన బెర్త్ కూడా 100% ఫిక్స్. ఒకవైపు బుమ్రా, మరోవైపు బోల్ట్. ఇది నిజంగా డెడ్లీ కాంబినేషన్. మీరేమంటారు బాస్? బోల్ట్ తర్వాత నమంధీర్, మరో బీభత్సకరమైన బ్యాటర్. భారీ భారీ సిక్స్లు బాది ఆపోజిట్ టీంపై విరుచుకు పడతాడు. అవసరమైతే టాప్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చెయ్యగల సత్తా ఉన్నాడు. 2025లో తన బ్యాటింగ్ పవర్ని అందరికీ రుచి చూపించాడు. ఇక నమన్ తర్వాత దీపక్ చాహర్. 2025 సీజన్కి ముందు ఎంఐ తనని తీసుకుంది. ఆ సీజన్లో చాహర్ మంచి ప్రదర్శనే చేశాడు. ఇక నెక్స్ట్ రికల్టన్. ముంబై టీం ఓపెనర్. వచ్చి రాగానే బౌండరీల మోత మోగించగల సమర్థుడు. అలాగే ఓపెనింగ్ విషయంలో ఎంఐ దగ్గర మరో బెస్ట్ ఆప్షన్ కూడా లేదు. సో రికల్టన్ ప్లేస్ కూడా కన్ఫర్మ్. తన తర్వాత విల్ జాక్స్, అర్జున్ టెండూల్కర్ని కూడా రిటైన్ చేసుకుంది ముంబై ఇండియన్స్. ఈ 10 మంది ప్లేయర్స్ని మాత్రమే ముంబై టీం రిటైన్ చేసుకునే ఆలోచనలో ఉంది. మరి వాట్ అబౌట్ రోహిత్ శర్మ? అంటే ప్రస్తుతం రోహిత్ టీమిండియా తరపున T20 ఫార్మాట్లో ఆడట్లేదు. ప్రస్తుతం టీమిండియా ఏ ఫార్మాట్కి కూడా రోహిత్ కెప్టెన్ కాదు. తను ఆడుతుంది ఒకే ఒక్క ఫార్మాట్, అది ఓడిఐ ఫార్మాట్. ఇందులో కూడా తన పర్ఫార్మెన్స్ను బట్టి ఫ్యూచర్ ప్లాన్స్ ఉండనున్నాయి. ఇక ఐపీఎల్ గురించి అంటారా, గత 3-4 సంవత్సరాలుగా రోహిత్ శర్మ తన రేంజ్కి తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. అలాగే తన ఏజ్ ఫ్యాక్టర్ని కూడా పరిగణలోకి తీసుకొని ముంబై ఇండియన్స్ ఈసారి రోహిత్ శర్మని రిలీజ్ చేయడం పక్కా అన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి అదే జరిగితే రోహిత్ ఐపీఎల్ నుండి కూడా రిటైర్మెంట్ తీసుకుంటాడా, లేదంటే ఏదైనా ఫ్రాంచైజీ తనని తీసుకొని కెప్టెన్ చేస్తే ముంబైకి అగెనిస్ట్గా బరిలోకి దిగుతాడా అన్నది చాలా చాలా ఆసక్తిగా మారింది. మీరు చెప్పండి బాస్, రోహిత్ ఎంఐలోనే ఆడతాడు అనుకుంటున్నారా, లేదంటే రిటైర్మెంట్ ప్రకటించాలి అనుకుంటున్నారా, లేదంటే న్యూ జెర్సీలో హిట్ మ్యాన్ని చూడాలి అనుకుంటున్నారా? కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.